యూపీఐ వినియోగదారులకు కీలక అలర్ట్ ప్రకటించారు కొన్ని బ్యాంకుల అధికారులు. నిర్వహణ కారణంగా యూపీఐ, నెట్ బ్యాంకింగ్, ఏటీఎం సేవలు అందుబాటులో ఉండవని తెలిపారు. వీటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటక్ మహీంద్రా బ్యాంక్ ఉన్నాయి. ఈ రెండు బ్యాంకులు తమ డిజిటల్ సేవల్లో కొంత తాత్కాలిక అంతరాయాన్ని ప్రకటించాయి. సిస్టమ్స్లో జరిగే నిర్వహణ పనుల కారణంగా అంతరాయం తప్పదని వివరించాయి. ఎస్బీఐ తన కస్టమర్లకు జూలై 16న కొన్ని డిజిటల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నిర్వహణ పనులు జూలై 16 మధ్యాహ్నం 1:05 నుంచి 2:10 వరకు ఉంటాయి. ఈ సమయంలో యూపీఐ, యోనో, ఏటీఎం, ఆర్టీజీఎస్, ఐఎంపీఎస్, ఆర్ఐఎన్బి, ఎన్ఈఎఫ్టీ వంటి సేవలు అందుబాటులో ఉండవు. అయితే యూపీఐ లైట్ సేవలు మాత్రం కొనసాగాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్ కూడా తమ సిస్టమ్స్ నిర్వహణ కోసం కొన్ని రోజులు ఆయా సమయాల్లో డిజిటల్ సేవలను నిలిపివేయనుంది. జూలై 17న రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 2 వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా ఎన్ఈఎఫ్టీ సేవలు అందుబాటులో ఉండవు. జూలై 20, 21, 2 తేదీల్లో రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 2 వరకు నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు నిలిచిపోతాయి. అదనంగా ఈ 2 రోజుల్లో రాత్రి 12 నుంచి తెల్లవారుజామున 3 వరకు బ్యాంక్ పేమెంట్ గేట్వే సేవలు కూడా అందుబాటులో ఉండవు. ఈ నిర్వహణ సమయంలో బ్యాంక్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవు కాబట్టి కస్టమర్లు ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.